నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయసञ्जातमप्पलार्यतनोभवम् గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవస్య మహిషీం దివ్యామాదౌ గోదాముపాస్మహే యన్మౌళిమాలికాం ప్రీత్యా స్వీకరోతి స్వయం ప్రభుః. శ్రీవిష్ణుచిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్యశరణః శరణం ప్రపద్యే. జయతు జయతు గోదా విష్ణుచిత్తాత్మజేయం జయతు జయతు దేవీ రంగనాథస్య పత్ని జయతు జయతు తస్యాః భవ్య దివ్యార్థ సూక్తిః జయతు జయతు నిత్యం భక్తగోష్ఠీ తదీయా. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామున సూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మాత్రమే కాకుండా వారణమాయిరం ఇంతవరకు చెప్పుకున్న అంశాలను అన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ సమగ్రంగా మననం చేసి తాంబూల సమర్పణం చేసినటువంటి శ్యామల గారిని మనసారా అభినందిస్తున్నాను. కాకినాడ నుంచి శ్యామల అంటే నేను ఎవరి కొత్త వారు అని వెతుక్కుంటున్నాను. శ్యామల అంటే ఇంతకుముందు ఆమె మూలాన్ని చెప్పిన అక్కడి నుంచి మహారాష్ట్ర ఎక్కడో ఉండేవారు కదా మీరు, మధ్యప్రదేశ్ అక్కడ ఉండేవారు. అలా వినడం ఈ శ్యామల గారిని నాకు అసలు అనిపించలేదు. కాకినాడ నుంచి శ్యామలంటే ఎవరు కొత్త వాళ్ళ మొదటిసారా అని అనుకున్నాను. గొంతు విన్న తర్వాత మన శ్యామల గారే అని చాలా ఆనందం కలిగింది. ఆ భాష చూడండి ఎంత బాగుందో, ఎంత చక్కగా కూర్చుకున్నారో. వాక్య నిర్మాణం కానీ, విషయ వివరణం కానీ, కూర్పు కానీ, మొత్తం ఇన్నాళ్ళు చెప్పిన క్యాసెట్స్ అన్నీ విని చేసినది కాదు, రోజూ వింటున్నటువంటి దానిని చక్కగా మంచిగా ఒక చోట మనకి అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి తాంబూలం. ఇవాల్టి తాంబూలం చాలా ఆనందాన్ని కలిగించింది. చాలా సంస్కారవతి. నిజానికి చిన్నప్పటి నుంచి అప్పలాచార్య స్వామి వారు రామాయణ ప్రవచనాలని చెప్పే రోజులలో విన్నటువంటి భాగ్యవతి. అంటే ఆనాటి నుంచి కూడా ఈ వ్యాసంగంలో అంతటి రుచి పెద్దల ద్వారా కలిగి దాన్ని చక్కగా ఇప్పటి వరకు కూడా నిలబెట్టుకోగలిగినటువంటి అదృష్టవంతురాలు ఆమె. ఆమెను చూస్తే నాకు ఎవరు ఒక ఇంట్లో ఒక బంధువర్గంలో ఒక మనిషిలాగా అనిపిస్తారు. ఇంట్లో పెద్దమ్మలు పిన్నమ్మలు ఎలా ఉంటారో అలా అనిపిస్తుంది, ఆత్మీయంగా అనిపిస్తుంది. ఆమె కూడా మన ఈ గోష్ఠిలో చాలా ఇష్టంగా అన్వయిస్తారు, చాలా శ్రద్ధగా విషయాన్ని వింటారు, మళ్ళీ దాంట్లో చాలా అలర్ట్ గా ఉంటారు. అది ఆమెలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత. ఏమాత్రం ఏమరపాటు లేకుండా చాలా ఇష్టంగా ఈ వ్యాసంగంలో అన్వయిస్తున్నటువంటి శ్యామల గారు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఎప్పుడూ ఇంత ఆరోగ్యంగా ఇంత ఆనందంగా ఈ సద్గ్రంథ అధ్యయన గోష్ఠిలో పాల్గొనాలి. ఇలాంటి మనన తాంబూలాలను ఇంకా ఎన్నింటినో సమర్పించాలి. మనందరికీ ఒక చక్కటి ఉత్సాహాన్ని కలిగించేటటువంటి, ఒక ప్రేరణ కలిగించేటటువంటి వ్యక్తిగా మన గోష్ఠిలో నిత్యము నిలవాలి అని పెరుమాళ్ళని అలాగే ఆచార్యులని ప్రార్థన చేసుకుంటూ మన వ్యాసంగాన్ని మనం పాసురానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఒక్క చిన్న సవరణ. కాపునాన్ కట్ట అనే పాసురం దగ్గర అందులో భగవంతుడి సంకల్పం ఇక పని అయిపోయింది అనే ధైర్యం నాకు వచ్చింది అన్నప్పుడు స్వగత స్వీకారం అన్నారు. కాదది పరగత స్వీకారం అన్నమాట. పరుడు అంటే పరమాత్మ, స్వగతం అంటే మనం అని అర్థం అన్నమాట. స్వగత స్వీకారాన్ని తెలియజేస్తోంది అని అన్నారు. కాదు, మనం భగవంతుడిని పట్టడం కాదు, భగవంతుడు మనని స్వీకరించటానికి సిద్ధమవటం. అక్కడ ఒక చిన్న సవరణ చేసుకుంటే సరిపోతుంది. వల్లినాళ్ తామరమేల్ ఆరణంగినిన్ తుణవి మల్లినాడాండ మడమயில் மெல்லியலாள்
ஆயர் குலவேந்தனாகத்தாள் தன் புதுவை வேயற்பயந்த விளக்கு கோலச்சுரி செங்கை மாயன் செவ்வாயின் குணம் வினவும் சீலத்தினல் தென் திருமல்லி நாடி செழுங்குழல் மேல் மாலைத் தொடை தென்னரங்கற்கேயுமதைப்புடைய சோலை கிளியவள் தூயனற்பாதம் துணை நமக்கே வாரணமாயிரம் சூழவலம் செய்து நாரண நம்பி நடக்கின்றான் எதிர் பூரண பொற்குடம் வைத்து புறமெங்கோ தோரணன் நாட்டக்கனாக் கண்டேன் தோஷினான் நாளை வதுவை மணமென்னு நாளிட்டு பாளை கமுகு பரிசுடைப் பந்தற்கீழ் கோளரி மாதவன் கோவிந்தன் என்பானோர் காளை புகுத கனாக் கண்டேன் தோஷினான் இந்திரன் உள்ளிட்ட தேவர் குழாமெல்லாம் வந்திருந்தென்னை மகள் பேசி மந்திரித்து மந்திர கோடியுடுத்தி மணமாலை அந்தரி சூட்டக்கனாக் கண்டேன் தோஷினான் நாள் திசை தீர்த்தங்குணர்ந்து நனி நல்கி பார்ப்பன சிட்டர்கள் பல்லாரெடுத்தேத்தி பூப்புனை கண்ணி புனிதனோடெந்தன்னை காப்புனான் கட்ட கனாக் கண்டேன் தோஷினான் கதிரொளி தீபம் கலசமுடனேந்தி செதிரிள மங்கையர்த்தாம் வந்தெதிர்கொள்ள மதுரையார் மன்னன் అడినిలై தொட்டு எங்கோ అదిరప్పుగుద కనాకండేన్ తోషీనాన్. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు మననం ద్వారా కూడా చెప్పుకున్న విషయాలన్నింటినీ మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం. నిన్నటి పాసురంలో వరుని ఆహ్వానం అని చెప్పుకుందాం. వరాగమనం అని మొదటి పాసురానికి చెప్పుకున్నాం. వర ప్రవేశం అని రెండవ పాసురాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ వరుణ్ణి ఎదుర్కొని తీసుకుని రావటం కాబట్టి వరాహ్వానం అని చెప్పుకుందాం. ఈ వరాహ్వానంలో అందమైనటువంటి చిన్న వయస్సు కలిగినటువంటి ఆడపిల్లలు చక్కగా పూర్ణ కుంభాలని దీపాలని పట్టుకుని ఎదుర్కోలు పలకగా ఆయన వచ్చాడు అని మనం నిన్నటి పాసురం ఆయన ఆ భూమి అదురుతూ ఉండగా మధురయార్ మన్నన్ అనేటటువంటి పదంతో నిన్న స్వామిని మన్నించింది ఆండాళమ్మవారు. ఆ మాట ఆయనకి చాలా ఇష్టమైనది అని రాగపర్యంకాన్ని విడిచిపెట్టి క్షీరసాగరాన్ని విడిచిపెట్టి మధురా నగరానికి సాక్షాత్తుగా వచ్చినవాడు శ్రీమన్నారాయణుడే అని నారణన్ నంబి నడక్కిన్రాన్ అనే మొదటి పాదానికి మధురయార్ మన్నన్ అని 5వ పాసురంలో ఉండేటటువంటి పదప్రయోగానికి దీనికి మనకి మళ్ళీ సామ్యం వెంటనే గుర్తు రావాలి. నిన్న మనం అనుకున్నాం కదా, చదువుకున్న వాటిలోంచి చదువుకుంటున్న వాటిని సమన్వయం చేసుకోవాలి అని. నారణన్ మధురయార్ మన్నన్ 1-5 పాసురాలు. అలాగే తిరుప్పావైలో కూడా నారాయణనే నమక్కే పరై తరువాన్ 1వ పాసురంలో, మాయనై వడ మధురై మైందనై 5వ పాసురంలోనే. అక్కడ సంఖ్య సరిపోయింది, ఇక్కడ అదే సంఖ్య మనకి ఉంది అనేది ఒకటి మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మధుర అనే నగరం చాలా భోగ్యతని కలిగించేది అని, పరమపదంలాగే ఒక మంచి ఆవాస స్థానం, ఇష్టమైనటువంటి సభాస్థలి అని, పుణ్యాలని కలిగిస్తుంది, ఇష్టాన్ని ఇస్తుంది, అనిష్టాన్ని నివర్తిస్తుంది, ప్రాప్యమై ఉండేటటువంటి స్థలము అని అక్కడ మధుర నామ నగరి పుణ్య పాపహరి శుభ ఏస్యాం జాతో జగన్నాథ సాక్షాద్ విష్ణు సనాతన అనే శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం. అంచేత మధురకి నాథుడు అవడం అనేది ఆయనకి ఇష్టమైనటువంటి స్థితిని కలిగించేది, ఇష్టమైనటువంటి నామంగా చెప్పబడేది అని అనుకున్నాం. ఈ నిన్నటి పాసురంలో విశేషం, మనం ఆయన పాదరక్షలని ధరించి వచ్చాడు, అలా వస్తూ ఉంటే భూమి అదిరేటట్లుగా వచ్చాడు అనేదాన్ని మనం నిన్న అనుకున్నాం. అక్కడ అడినిలై తొట్టు ఎంగుం అదిర పుగుద అనే పదాలని మనం చెప్పుకున్నాం. పాదుకలని ధరించి రావటం అన్న చోట స్వామి పాదుకలకు ఉండేటటువంటి వైభవాన్ని మనం మరి కొంచెం విశిష్టంగా తెలుసుకుందాము అని అనుకున్నాం. తెలుసుకుందామా? ఇవాళ చాలా మంచి మంచి విషయాలు, భావనలు ఉంటాయి. అంటే మనం పాసరం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అనుకోండి, కానీ మీరందరూ చాలా మంచి వాళ్ళు, మంచిగా వినే సహృదయులు ఉంటే ఆ సహృదయులకి ఎన్నో మంచి విషయాలని చెప్పాలి అనేది శాస్త్రం. మీరందరూ ఏ విషయాన్నైనా అలాగే స్వీకరించే వాళ్ళు కనుక నాకు చెప్పాలనేటటువంటి ఈ సరదా, లేకపోతే అది చెప్పుకోకుండా మనం ఆరోపాసరానికి వెళ్ళిపోవచ్చు. కానీ
మళ్ళీ అన్ని పుస్తకాలు చదువుకొని వాటిని గుర్తుపెట్టుకునేటటువంటి స్థితి ఉండడం కష్టం కనుక 10 మంది అందరం ఒక చోట కలిసాం కనుక పాదుకా వైభవాన్ని ఒకసారి మనం కొంచెం వివరంగా తెలుసుకుంటూ ముందుకు వెళదాం. నిన్న మనం పాదుకా వైభవాన్ని గురించి ఒక చోట తెలుసుకున్నాం. ఎక్కడ అనంటే ఆయన వామనుడుగా వచ్చినటువంటి స్థితిని మనం ఒక శ్లోకంలో తెలుసుకున్నాం. అది మాంగళ్య వివృద్ధి స్తోత్రంలో ఉండేటటువంటి శ్లోకంగా మనం చెప్పుకున్నాం. యస్మిన్ ప్రయాతే సురభూభృతోధ్వరాత్ అని అసుర భూభృత్ అంటే అసురులకి రాజు అయినటువంటి బలి చక్రవర్తి యొక్క సన్నివేశానికి రావటం, అక్కడ సంవాదం పెరియవాచ్యాంబిళ్ళే మనకి చెప్పిన దాన్ని చెప్పేసుకున్నాం. ఇప్పుడు వ్యాఖ్యానంలో ఉన్న విషయాలు నేను చెప్పటం లేదు, కానీ పాదుకలని తలుచుకున్నప్పుడు మనకి జ్ఞాపకం రావలసినటువంటి ఒక అందమైన సన్నివేశాలని మనం అనుసంధానం చేసుకుందాం. పాదుకా వైభవాన్ని తెలుసుకోవాలి అంటే ప్రధానంగా మనకి వేదాంత దేశకులు అందించినటువంటి పాదుకా సహస్రం, అది రంగనాథ పాదుకా వైభవాన్ని గురించి వారు అందించినటువంటి స్తోత్రం. అదంతా చదువుకోలేం కదా, అందుకని ఇలాంటప్పుడు ఒక్క శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుంటే గుర్తుంటుంది. అలాగే దానికి ఈ మధ్య కాలంలో మనకి లక్ష్మణస్వామి గారు పెడుతున్నారు, అందులో తెలుగు పద్యాలు రాశారు. 1000 కంద పద్యాలలో ఆ పాదుకా సహస్రాన్ని ఆంధ్రీకరించారు. కారంచేటి శ్రీనివాసాచార్య స్వామి అని. అది ఆ పుస్తకం వారు పెడితే నాకు చాలా సరదా అనిపించింది. కంద పద్యాలంటే చిన్న చిన్న పద్యాలు కదా, అందులో పాదుకా సహస్ర కావ్యాన్ని స్తోత్రాన్ని చక్కగా తెనిగించారు చిన్న చిన్న కంద పద్యాలలో. అది కూడా ఈ మధ్య వారు దీంట్లో స్టేటస్ లో పెడితే చూశాను. అలా మహానుభావులు కృషి చేస్తూ ఉంటారు, కానీ అందుకోవడానికే మనకి సమయం ఉండదు. అంచేత అలాంటి అద్భుతమైనటువంటి సన్నివేశం తెలుసుకోవాలి ఒకటి. ఇక పాదుకలు అనేసరికల్లా మనకి ప్రసిద్ధంగా రామాయణంలో పాదుకలు స్పష్టంగా కనిపిస్తాయి. రాముని కంటే కూడా ముందుగా పట్టాభిషేకం పాదుకలే చేసుకున్నాయి కాబట్టి ఆ పాదుకలకు ఉండేటటువంటి వైభవం ప్రధానంగా రామాయణంలో మనకి తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అని అనిపిస్తుంది. అయితే రామాయణంలో నిన్న మీకు మనవి చేశాను నేను, వాల్మీకి మహర్షి పాదుకలని గురించి చివరిలో మనకి చెప్పారు అని అనుకున్నాం. పాదుకే హేమభూషితే అని అది తీసుకున్నాడు, భరతుడు వెళ్ళిపోయాడు. తర్వాత పాదుకలకి పట్టాభిషేకం చేశాడు, రాముని పాదాలలాగే పాదుకలని కూడా సేవించాడు అని అనుకుంటాం. పెద్దల పాదరక్షలని మనం కూడా సాక్షాత్తుగా ఆ పెద్దల పాదాలలాగే ఆదరించాలి అనే విషయం వరకు మనకు అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం జాగ్రత్తగా వినండి, నిద్రపోకండి ఎవరూనో. విశ్వనాథ వారి రామాయణంలో అన్నమాట. విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా వాల్మీకి మహర్షి మహానుభావుడు, వాల్మీకి రామాయణం తిరుగులేనిది అందులో. కానీ రామాయణం అంటే ఎవరి ఆనందం వారిదే, ఎవరి అనుభవం వారిదే కదా. అందుకే ఆ రామాయణ కల్పవృక్షమని ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని వారు మనకు అందించారు. అందులో వారు పాదోఖండం అని ఒక ఖండాన్నే రచించారు, ఒక భాగాన్ని ప్రత్యేకంగా పాదుకల గురించి ఒక విశిష్టమైనటువంటి అంటే పేరుతోటి అదే కథాభాగం అలాగే నడుస్తుంది, కానీ వారికి ఉండేటటువంటి ఊనిక మనకి తెలియడం కోసం పాదోఖండం అని ఆ ఖండానికి పేరు పెడతారు. సరే, మనకి ఎక్కడి నుంచి మామూలు రామాయణ కథే కదా అంతాను. భరద్వాజ మహర్షి విందు ఇచ్చిన తర్వాత భరతుడికి రాముడు ఎక్కడ ఉన్నాడో ఆ జాగాని చెప్పాడు. పొంట్ల ఫలానా చిత్రకూటం దగ్గర ఉంటారు, దారి ఇలా వెళ్ళాలి, నువ్వు ఇలా వెళ్ళు అని భరతుడికి మార్గనిర్దేశాన్ని చేశాడు. భరతుడు మొత్తం తన వారిని అందరినీ వెంట పెట్టుకుని సైన్యంతో సహా, పరివారంతో సహా, తల్లులతో సహా, పురోహితులతో సహా, మంత్రులతో సహా, అన్నదమ్ముడితో సహా ఆయన బయలుదేరి వస్తున్నాడు. మనం వింటూ ఉంటాం కదా, అది అర్చిరాది మార్గం అని వింటూ ఉంటాం కదా. సరే, ఆయనకి భరద్వాజుడు చెప్పినటువంటి గుర్తులు కనపడ్డాయి, వచ్చేసినట్టున్నాము అని అనుకున్నాడు. ఇది మనం వాల్మీకి రామాయణంలో మన్యే ప్రాప్తాస్మ తందేశం భరద్వాజో యమబ్రవీత్ అనే మాటని మనం వాల్మీకి రామాయణంలో శ్లోకపాదాన్ని మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. వచ్చేసినట్టున్నావు అని అనుకుంటాడు. ఆ గుర్తులు చూసి అనుకున్నాడు అని. ఏ గుర్తులు కనపడ్డాయి అంటే లక్ష్మణుడు చెట్లకు కట్టిన చీరలు, గుర్తులు, అది ఎర్ర సమిధలు ఎచ్చిపట్టినది, అలాంటివన్నీ అందులో రామాయణంలో ఉంటాయి. అదొక భాగం, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఏం గుర్తుపట్టింది అని అంటే వెతుక్కుంటూ వస్తున్నారు. గుహుడు కూడా వీళ్లతో ఉన్నాడు. గుహుడికి అరణ్యంలో అన్నీ తెలుసు కదా, కానీ గుహుడిని నియమించలేదు. వచ్చినట్టున్నాం శత్రుఘ్న అని అనిపించింది, కానీ శత్రుఘ్నుడికి ప్రత్యేకించి ఇది విశ్వనాథ వారి రామాయణంలో అన్నమాట. శత్రుఘ్నుడికి చెప్పాడు, శత్రుఘ్న
మన వాళ్ళందరినీ 4 వైపులకి పంపించు. అడవిలో వెతకడం అంటే సామాన్యమా చెప్పండి? అన్ని వైపులకి పంపించు. సైన్యం ఒక చోటే కాకుండాను ఎక్కడో చోట మనకు ఆ గుర్తులు తెలుస్తాయి కదా అని అన్నాడు భరతుడు. అంటే శత్రుఘ్నుడు ఆ రకంగా సైన్యాన్ని నియమించాడు. ఓ పక్కకు వెళ్ళినటువంటి ఆ సైనికుళ్ళు కొంతమంది 2-3 అనుకోండి వెళ్ళారు. వాళ్ళకి ఒక పొగ కనిపించింది. ఆ పొగ కనిపిస్తే పరిగెట్టి వచ్చాడు ఆయన. వచ్చి అక్కడ పొగ కనిపిస్తోంది, అది వంటింటి నుంచి వచ్చిన పొగలా కనిపిస్తోంది అని చెప్పాడు ఆ సైనికుడు భరతుడికి. అంటే అవునా, అది వంటింటి పొగ యజ్ఞధూమమా ఎలా కనుక్కున్నాడు? అది కూడా తమాషావే. ఇంకా మనం అందులోకి వెళితే ఇవాళ తేలలేం. అందుకని ఆయన ఊహలాగా అప్పుడు భరతుడికి అనిపించింది నిజానికి అది జానకీదేవి వంటింటి పొగ అని అనిపించింది అని వాడు కూడా ఊహించాడు. ఇక్కడ మనుషులు ఉండుంటారు, ఇక్కడ మన రాముడు ఉండుంటారు, వదిన గారు వంట చేస్తూ ఉండుంటారు, ఆ పొగ ఇలా వస్తూ ఉంటుంది. పొగ ఎప్పుడు వస్తుంది? కట్టెలు మండకపోతే వస్తుంది కదా. కట్టెలు ఎందుకు మండవు అంటే ఎండు కట్టెలు కాకపోతే మండవు. ఏదో చీమ కథ మనం ఎందుకు కుట్టేవు చీమ అన్నట్టుగా చెప్పుకుంటే, అది ఎందుకు అక్కడ ఎండు కట్టెలు లేవు అంటే ఆ ప్రాంతాన్ని చూసి భరతుడు అక్కడ అనుకుంటాడు, అయ్యో ఇక్కడ ఈ ప్రాంతమంతా ఇంత పచ్చగా కళకళలాడుతుంది, మరి పాపం మా వదిన గారికి వంట కోసం లక్ష్మణుడు ఎండుకట్టెలు ఎక్కడి నుంచి తెస్తున్నాడో అని అనుకుంటున్నాడు. ఆ ఎండుకట్టెలు లేకుండా ఈ పచ్చి కట్టెలతో వదిన గారు వంట ఎలా చేసుకుంటున్నారో, అంత కష్టపడుతున్నారే వీళ్ళు. ఇది భవిష్యత్తులో శుభ సూచకమని అంటారేమిటి పెద్దలందరూ. రామ ప్రవ్రాజనం హేతత్ అనే మాట ఉంది కదా మనకి. సుఖోదర్కం భవిష్యతి, రాముడు అడవికి వెళ్ళడం మంచికి సూచన అని పెద్దలందరూ అన్నారు. కానీ ఇంత కష్టాలు పడుతూ ఉండుంటారా అని ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా అంత పచ్చగా ఉందన్నమాట. అది తమాషా. కవి గారి విశ్వనాథ వారి భావనకి నేను చెప్తున్నాను. అంత ఆత్మీయత అందులో మనకి కనిపిస్తుంది అనమాట. సరే, ఇప్పుడు ఆ వేగుల వాడు చెప్పాడు, ఆ సైనికుడు వచ్చి చెప్పాడు. వాడు చెప్పిన మాటే ఎంత నమ్మకమో, ఎలా నమ్మి అటువైపు వెళ్ళిపోతామా, అసలే టైం లేదు. ఇవాళ చూడండి నాకు ఎంత టెన్షన్ గా ఉందో. కొత్త పాసరం చెప్పాలి, ఇందులో విశేషాలు చెప్పాలి, టైం ఎప్పుడైపోతుందో మనకు తెలియదు. అప్పుడు భరతుడు ఏం చేశాట, అలా చెప్పినవై ప్రతివైపు వెళ్ళిపోతూ ఉంటే అది సరైన ఇన్ఫర్మేషన్ కాకపోతే కష్టం కదా అని సుయజ్ఞుణ్ణి పిలిచాడట. సుయజ్ఞుడు వినండి, పేరు వినండి. సుయజ్ఞుడు ఎవరు? ఎక్కడో విన్నట్టుంది కదా పేరు మనకి. ఎవరి సుయజ్ఞుడు అంటే మొన్ననే మనం చెప్పుకున్నాం, 8 మంది పురోహితులు రామచంద్రస్వామికి పట్టాభిషేకం చేశారు అన్న చోట వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరథ కాశ్యపః కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా. అలాంటి పురోహితులలో ఒక ఈయన సుయజ్ఞుడు. ఈయన సుయజ్ఞుడిని పిలిచాడు అని అందులో రాశారు విశ్వనాథ వారు. సుయజ్ఞుడు ఎందుకు, సుయజ్ఞుడికి ఉండే ఇంపార్టెన్స్ ఏమిటా? సుయజ్ఞుడికి ఉండే ఇంపార్టెన్స్ ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఎక్కడ తెలుస్తాయో తెలుసా అమ్మా? ఎంత కృషి చేస్తేనో మనం దాన్ని అందుకోగలుగుతాం. విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షమే చూస్తే సుయజ్ఞుడిని పిలిచాడు అన్నంత వరకే మనకు ఉంటుంది. సుయజ్ఞుడికి ఇంపార్టెన్స్ ఏమిటి అనేది మనకి తెలియాలి అంటే గోవిందరాజీయం వ్యాఖ్యానంలో మనకి సుయజ్ఞుడి తాలూకు ప్రాధాన్యాన్ని గురించి చెప్తారు. సుయజ్ఞుడు ఎవరు అంటే రాముడి పురోహితుడుట. వశిష్ఠుడు దశరథునికి పురోహితుడు, సుయజ్ఞుడు రామచంద్ర స్వామికి పురోహితుడు. ఇప్పుడు ఇంట్లోనే ఒక 4-5 సెలబ్రిటీస్ ఉన్నారనుకోండి, ఎవరి మేనేజర్ వాళ్ళకే, ఎవరి పిఏ వాళ్ళకే, అలాగా ఎవరి టీం వాళ్ళకు ఉంటుంది కదా. అలాగే మహారాజుగా ఉండి మహారాజ కుమారులు అయినప్పటికీ కూడా వశిష్ఠుడు దశరథుని పురోహితుడు అయితే సుయజ్ఞుడు రామచంద్ర స్వామికి పురోహితుడు అని స్పష్టంగా మనకి అక్కడ అయోధ్యకాండలో గోవిందరాజీయం వ్యాఖ్యానంలో స్పష్టం చేస్తారు. మరి ఇవన్నీ ఎప్పుడు చదువుకుంటాను చెప్పండి? ఎవరు మనకి చెప్తారు? ఎవరో చెప్తే ఇది గుర్తుంటుంది మనకి. ఇన్ని గ్రంథాలు మనం చదువుకునే అవకాశం ఉండదు కనుక. అందుకని సుయజ్ఞుడిని పిలిచాడు భరతుడు. అంటే సుయజ్ఞుడు వీళ్ళందరూ వశిష్ఠాదులందరూ కూడా భరతుడితో వచ్చారు కదా. అందుకని రాముడి పురోహితుడు కాబట్టి రాముని జాడ తెలుసుకోవడానికి ఈయనకి ఒక స్కోప్ ఉంటుంది కాబట్టి సుయజ్ఞుడిని పిలిచి, సుయజ్ఞ మీరొక్కసారి ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా కన్ఫర్మ్ చెయ్యరా అని అడిగాడు. అంటే మీరొక్కసారి అలా వెళ్ళి అక్కడ రామచంద్రుడు ఉన్నాడు అనే విషయం మీకైతే తెలుస్తుంది, మీరు చూసి చెప్తారా అని అడిగాడు భరతుడు. అడిగితే సుయజ్ఞుడు అన్నాడు, చెప్తాను. ఇప్పుడు ఈ సైనికుడు చెప్పిన చోటే కాదు, మొత్తం ఈ అడవిలో ఈ చిత్రకూటంలో రాముడు ఎక్కడున్నాడో నేను కనిపెట్టి చెప్తాను, ఏం పర్వాలేదు
నాకేమి ఇస్తావు అని అడుగుతాడు సుయజ్ఞుడు భరతుణ్ణి. అడిగితే భరతుడు ఏమంటాడు అంటే, నేనేమి ఇవ్వగలను, మీరు రాముడి పెంట్లో ఉండే అంత ప్రీతిని నా మీద చూపిస్తున్నారు, రాముడికి ఇచ్చిన చనువుని నాకు ఇస్తున్నారు మీరు, అలాంటి మహానుభావులు మీరు, మీకు నేనేమిస్తాను అంటాడు భరతుడు. సరే, సుయజ్ఞుడు వెళతాడు. వెళ్ళి తిరిగి వస్తాడు. వచ్చి ఖచ్చితంగా ఇక్కడ రాముడు ఉన్నాడు, మనం దగ్గరకు వచ్చేసాము, నీ కోరిక ఫలించింది, నువ్వు రామచంద్రుణ్ణి దర్శించబోతున్నావు, ఆ స్థలం మనం చేరుకున్నాము అని అంటాడు సుయజ్ఞుడు. అంటే భరతుడికి చాలా ఆనందం కలుగుతుంది. కలిగి, అవునా, చూసారా మీరు, రాముడితో మాట్లాడారా, మా వదినని చూసారా, లక్ష్మణుడు కనపడ్డా అని ఆతృతగా భరతుడు ఆ సుయజ్ఞుడిని గట్టిగా పట్టుకొని, చూసారా, మాట్లాడారా అని అడుగుతాడు. అంటే సుయజ్ఞుడు అంటాడు, నేనేమైనా వెర్రివాళ్ళ కనిపిస్తున్నానా నీకు భరత అని అడుగుతాడు. ఒక్కసారి ఏం చేయాలో తెలియక అలా ఉండిపోతాడు భరతుడు. ఎందుకని అని అంటే, నేను బ్రాహ్మణుణ్ణే కావచ్చు, కానీ నేనేమైనా తెలివి తక్కువ వాడినా, అంత మర్యాద లేని వాడినా, నేను రాముడితో మాట్లాడతానా, నాకు రాముడి మీద కోపం అంటాడు ఆయన. అదేమిటి రాముడి మీద కోపం ఎందుకు అని అంటే, నేను చెప్తున్నా, మేమందరం వద్దని చెప్తున్నా వినకుండా అడవికి వెళ్ళిపోయాడు కదా, అలాంటి ఆయనతో మళ్ళీ నేను మాట్లాడాలా, నాకైతే మాట్లాడాలని లేదు, అందుకని నేను పలకరిస్తానా, నేను వెళ్ళి మాట్లాడతానా, అలా ఏమి చెయ్యను అంటాడు. అంటే అప్పుడు భరతుడికి మళ్ళీ డౌట్ వస్తుంది. మీరు చూడలేదు, వాళ్ళెవరూ మీకు కనపడలేదు, మీరు వాళ్ళతో ప్రత్యేకించి మాట్లాడను లేదు, కానీ ఇంత నిశ్చయంగా రాముడి దగ్గరికి వచ్చేసాము, రాముడు ఇక్కడే ఉన్నాడు అని చెప్తున్నారు కదండి, ఎలా చెప్తున్నారు అలాగా, అంత అంత స్థిరంగా ఎలా చెప్పగలుగుతున్నారు రాముడు ఇక్కడ ఉన్నాడని అని అడుగుతాడు భరతుడు సుయజ్ఞుణ్ణి. అడిగితే భరతుడు చెప్తాడు, ఎందుకు చెప్తున్నాడో చెప్తారు. ఇక్కడ రాముడు ఉన్నాడు, వాళ్ళ ముగ్గురు ఇక్కడే ఉన్నారు అనడానికి గుర్తులని చెప్తాడండి విశ్వనాథ వారి ఆ కల్పన వైభవం, ఆ భావన వైభవానికి నేను చెప్తున్నాను. మహనీయులకు ఉండేటటువంటి పరిచయానికి ఒక 4 గుర్తులు చెప్తున్నాడు అక్కడ. ఏమిటా గుర్తు అంటే, మనం ఎవరిళ్ళైనా వెతుక్కుంటూ వెళుతున్నాం అనుకోండి, బాల్కనీలో మన వాళ్ళ చీర కనపడింది అనుకోండి, అదే ఆ అపార్ట్మెంటే అని గుర్తిస్తాం. ఇప్పుడంటే ఫ్రంట్ లో వేయకూడదు కానీ, లేకపోతే ముందు బట్టలే వేళ్లాడుతూ ఉంటాయి కదా, అలాగా అక్కడ దూరం నుంచి చూసేను నేను పొదల్లోంచి, సీతాదేవి చీర ఒక చెట్టు మీద ఆరవేసి ఉంది అంటాడు సుయజ్ఞుడు. మొదటి గుర్తు అది చెప్తాడు. తర్వాత మరొక గుర్తు చెప్తున్నాడు. మరొక చెట్టుకి చక్కగా లక్ష్మణుడి యొక్క ధనస్సు తగిలించి ఉంది, అదే ఒక హుక్లా పెట్టుకున్నారేమో, అదే ఒక కొక్కెల్లా పెట్టుకున్నాడేమో, అది మంచి లక్ష్మణుడి ధనస్సే ఒక చెట్టుకి తగిలించి ఉంది అని అంటాడు. మరొక గుర్తుని చెప్తాడు. ఇంకొక గుర్తు ఏం చెప్తాడు అంటే, ఒక ఫోకస్ వస్తోంది, ఒక మంచి కాంతి వస్తోంది దూరానికి. అది దేని కాంతి అంటే, ఆ పర్ణశాల ముందర రామచంద్రస్వామి యొక్క హేమమయములైనటువంటి పాదుకలు పెట్టి ఉన్నాయి, వాటి కాంతి ఇంత దూరం కొడుతుంది. అంటే రాముడికి సంబంధించిన వస్తువు, సీతకి సంబంధించిన వస్తువు, లక్ష్మణస్వామికి సంబంధించినటువంటి వస్తువు, ఈ మూడింట్లో అక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని నాకు అర్థమైంది అన్నాడు. అది వారివి అని గుర్తించడానికి వారితో ఈయనకు పరిచయం ఎంత ఉందో తెలుస్తున్నాము. ఈ మూడింటిని మించి ఇంకో గుర్తు చెప్తాడండి. ఆ గుర్తు ఏమిటి అంటే, అక్కడ ముగ్గులు పెట్టి ఉన్నాయి, ఆ రకంగా ముగ్గులు పెట్టడం సీతాదేవికి తప్ప మరెవరికి సాధ్యం కాదు. సీతాదేవి పెట్టిన రంగవల్లికలు అక్కడ కనిపిస్తున్నాయి. ఆ రంగవల్లిక చూస్తే అది సీతాదేవే పెట్టగలదు, మరెవరూ పెట్టలేరు. ముగ్గులు పెట్టడంలో బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ వంక తిప్పడంలో, ఆ ముగ్గు పెట్టడంలో అది వాళ్ళకే ఉండేటటువంటి ప్రత్యేకతని తెలియజేస్తుంది. సీతాదేవే పెట్టింది ఆ రంగవల్లికలు నాకు కనపడ్డాయి అంటారు. మీకు అలాగే అనిపిస్తుందిలేండి అంటే, ఇంకొక గుర్తుని చెప్తాడు. ఏమిటది అంటే, ఇంకా ఇక్కడికి వచ్చి ఎన్నో రోజులు కాలేదు, కొత్తగా కట్టుకున్నారు ఇల్లు. ఆ కొత్తగా మట్టితో ఇల్లు నిర్మించుకున్నారు కాబట్టి ఆ గోడలకి అలదినటువంటి ఆ మట్టి ఇంకా తడిగానే ఉంది, ఆరలేదు, ముద్దలు ముద్దలుగానే కనిపిస్తోంది అని సుయజ్ఞుడు ఇన్ని గుర్తులు చెప్తాడండి. ఆ పద్యం ఒక్కసారి చదువుతాను వినండి. నేను కల్పించిందంటే మళ్ళీ మీరు అర్థాలు వినిపోతారు. చెప్తున్నాడు ఆయన, సుయజ్ఞుడు భరతుడితో చెప్తున్న మాట. అప్పుడు జానకి తాల్చినట్టి ఆ చీరయే
చెట్టు కొమ్మకు ఆరకట్టియుండే. వెళ్ళేటప్పుడు నారచీరలు ధరించి వెళ్ళింది, అదే కానీ వద్దన్నాడు. ఆమె పట్టు చీరలే కట్టుకొని వెళ్ళింది. అందుకే ఇందాక ఎవరో నారచీరలు అని పెడితే నేను అనుకున్నాను ఇక్కడ కూడా క్లారిటీ ఇవ్వాలి అని. నారచీరలు కట్టుకొని వెళ్ళిన వారు రామలక్ష్మణులు మాత్రమే. సీతమ్మకి నారచీర కట్టించడానికి ప్రయత్నం చేసినా ఒప్పుకోలేదు వశిష్ఠుడు కానీ దశరథుడు కానీ. అందులో ఆమె అన్ని రోజులు కట్టుకోవడానికి తగినంత సార ఇచ్చి పంపించాడు దశరథుడు అని మనకి రామాయణంలో స్పష్టంగా ఉంటుంది. అందుకే ఇక్కడ కూడా నారచీర అనలేదు. అప్పుడు జానకి తాల్చినట్టి ఆ చీరయే, ఏ చీర కట్టుకుని వెళ్ళిందో ఆ చీర ఆరకట్టబడి ఉందిట. చెట్టు కొమ్మకు ఆరకట్టి ఉండే కోటి సింహానన క్రూర చాపంబు, సింహతలం కలిగినటువంటి, సింహపు ముఖం కలిగినటువంటి చాపంబు ధనస్సు సౌమిత్రిది ఇంకొక చెట్టు మీద వ్రేలు. చక్కగా చెట్లే అన్ని వాళ్ళకి హుక్స్ తలాటే స్టాండ్స్ అన్ని అయిపోయాయి అనమాట. ఇంకొకటి వేళ్లాడుతున్నాను. పాణిగ్రహణ వేళ, ఇవాళ మనం పాణిగ్రహణమే చెప్పుకోబోతున్నాం. పాణిగ్రహణ వేళ వైదేహదత్త పాదూమణిచ్చవి, వాళ్ళ మామగారు ఇచ్చిన పాదకులు మాత్రం పట్టుకొని వెళ్ళాడు. ఎందుకనేది తర్వాత చూద్దాం మనం. తోచే దూరమునకు మెరిసి పడిపోతున్నాయిట ఆ పాదుకలు. అన్య దుర్లభ విదేహాత్మజారచిత సంగత రంగవల్లులు కనవచ్చే. ఇలా ముగ్గులు పెట్టడం జానకి తప్ప మరొకరికి సాధ్యం కాదు. అవి కనపడుతున్నాయి. మట్టి మిద్దను నిర్మించి మాసమైనను గడవలేదను, గోడలకు ఇడిన ఎట్టి అండలండలుగా పచ్చి ఆరలేదు కనగా. ముద్దలు ముద్దలుగా కదా మెత్తుతారు, అది ఇంకా పచ్చి ఆరలేదు. ఇంకేమి గుర్తులు కావలయునో చెప్పు, ఇంతకంటే ఏం గుర్తులు కావాలి వాళ్ళు అక్కడ అనడానికి అని సుయజ్ఞుడు భరతుడితోటి నిశ్చయం చేసి చెప్పాడు. చెప్తే భరతుడు అంటాడు, తల్లి ముగ్గు కర్ర దగ్గర నుండి నీకేమి గుర్తు? ఓహో, ఆ సీతమ్మ పెట్టేటటువంటి ముగ్గు కర్రతో సహా నువ్వు గుర్తు పెట్టుకున్నావే. ఎంత చనువు చెలిమి, ఎంత లోతో. చూడండి, మనకు ఒకరితో చెలిమి ఉంటే ఆ గుర్తులు ఆ పట్టుకు ఆ గమనించటం, చెలిమి ఎంత లోతో చాలు. ఈ ఒక్క మాట చాలు సుయజ్ఞుడికి రాముడికి ఉండేటటువంటి పరిచయానికి. అందుకని అన్నకు అంతటి నేస్తంబు నీవనంగా మనీష శరథి అని ప్రస్తుతి చేస్తాడు భరతుడు. పోయ్, ఇలా పొగడ్తలతో నన్ను ముంచెత్తక్కర్లేదు. ఏమిస్తావు? రాముణ్ణి కనుక్కొని చెప్పాను కదా, నాకేమిస్తావు అడిగాడు మళ్ళీ సుయజ్ఞుడు. ఒప్పుకో, ఇందాక ఒకసారి అడిగాడు కానీ వెళ్ళి పని చేసుకొని వచ్చాడు. రాముని కనుగొని వచ్చిన ఏమిత్తువటంటి, నువ్వు అడిగావు కదా ఏమిస్తావు అని, నన్ను అడిగావు కదా. కపిలనిత్తునొకడు అన్నాడు భరతుడు. నీకొక కపిల గోవుని ఇస్తాను అన్నాడు. చూసారా, పురోహితులకు కావలసినదేమిటి, బ్రాహ్మణోత్తములకి వైదికాగ్రేసరులకి కావలసినదేమిటి, నిత్య యజ్ఞానికి కావలసినటువంటి సంభారాన్ని ఇచ్చేటటువంటి గోవిస్తే పొంగిపోతారట. ఒక కపిల గోవునితో ఆ పని అయిపోయింది కదా అని నువ్వు తక్కువ బేరాలు పెడుతున్నావా అని అనలేదండి. ఆ మాట విని సుయజ్ఞుడు ఎంత పొంగిపోతాడు అంటే, ఆ గోవు జాముకి పాలిస్తుంది అని అంటే, అప్పుడు ఎప్పుడిస్తావు అంటే, అయోధ్యకు పోయినంతన నీ ఆవు నీకు తోలి పెట్టదా, మనం తిరిగి అయోధ్యకి వెళ్ళగానే మీ ఇంటికి ఆవుని తోలేస్తాను అన్నాడు భరతుడు సుయజ్ఞుడితో. అంటే సుయజ్ఞుడు ఆ విని నేత్రోన్మీలనంబుగా కళ్ళింతైనటబ్బా, నాకు కపిల గోవనిస్తావా అని ఆనందంతో, ఏమి కపిలనెత్తువా అని, కపిల గోవనిస్తావా అని సాక్షాత్తు శ్రీరామచంద్రునే ఇచ్చితివి అన్నాడట ఆయన. అంటే అర్థం ఏమిటి? గోవు భగవంతుడు ఒక్కటే. సాక్షాత్తుగా శ్రీరామచంద్రుడినే ఇచ్చినంత ఆనందం కలిగింది నాకు, గోవునిస్తే నువ్వు రాముణ్ణిచ్చినంతగా అనిపిస్తోంది అని ఆ కానుకకి పొంగిపోయాట. ఇద్దరు ఆలింగనం చేసుకుంటే ఇద్దరి మెడలోనూ వ్రేళ్లాడుతూ ఉండేటటువంటి యజ్ఞోపవీతాలు చిక్కుపడ్డాయిట. ఇది చెప్తారు. అంత గాఢంగా సుయజ్ఞుడు భరతుడు ఆలింగనం చేసుకున్నారు అని అక్కడ వర్ణిస్తాడు. సరే అయింది, ఇప్పుడు వెళ్ళాలి. వీళ్ళు బయలుదేరి వెళుతున్నారు. వెళ్ళారు, దగ్గరికి వెళ్ళాడు. సుయజ్ఞుడు చెప్పినటువంటి గురుతులు ఇప్పుడు తెచ్చుకున్నారు. భరద్వాజుడు చెప్పిన గురుతుల ద్వారా వచ్చారు. సుయజ్ఞుడు చెప్పినటువంటి గురుతుల ద్వారా
ఆ పర్ణ కుటీరానికి చేరుకున్నాడు భరతుడు సపరివారంగా. ఇప్పుడు అక్కడ పాదుకలు కనిపించాయి. ఇది పాదుకల కోసం కదండి మనం చెప్పుకుంటున్నాము. ఈ పాదుకలు మొట్టమొదట భరతుడు రాముణ్ణి చూడలేదు, రామ పాదుకలు పర్ణ కుటీరం దగ్గర పెట్టి ఉంటే ముందు పాదుకా దర్శనమే చేశాడు, తర్వాతే రామ దర్శనాన్ని చేశాడు. ఆ పాదుకలు ఎందుకు బయట పెట్టి ఉంచాడట అంటే వాటికి రత్నాలు మణులు పొదగబడి ఉన్నాయి, ఇవి లోపల పెట్టుకోకూడదు, తాపసులు కదా, అందుకని వాటిని ఇంటికి బయటనే పెట్టాడు. చెప్పులు కూడా ఇదివరకు ఇంటి బయటే పెట్టుకునేవాళ్ళ, ఇప్పుడు మనం బీరువాల్లో పెట్టుకుంటున్నాం చెప్పులు, అది మన కర్మ అనుకోండి. ఆ మణిపాదుకలు కూడా ఆయన పర్ణ కుటీరంలో పైన పెట్టి ఉన్నాయి. చూసి ఆయన అనుకుంటాడు, ఆ భరతుడు అనుకుంటాడు ఆ పాదుకలని చూసి, ఏమిటో ఈ పాదుకలను చూస్తే ఇవే నాకు సర్వస్వము, ఇవే నాకు పరతత్వము అన్నట్టుగా అనిపిస్తాయి. మా అన్నని చూసినప్పుడు కూడా నాకు అలా అనిపించదు, మా రామచంద్రుణ్ణి చూస్తే నాకు ఆయనే పరదైవము అని దేవతా భావన కలుగుతుంది, అప్పుడప్పుడు మా అన్నయ్యే కదా అని కూడా అనిపిస్తుంది. కానీ పాదుకలని చూస్తేనట అలాంటి మా అన్నయ్య అనే శారీరకమైన సంబంధం కూడా గుర్తురాదు, అవే తమకి ధారకాలు అని అనిపిస్తాయి. అది పాదుకలని చూసి మొట్టమొదట భరతుడు నమస్కారం చేశాట. భరతుని గుండెలోన అల పాదుకలంగని అంతలో రమేశ్వరు కననేగు తీవ్రతయు సన్నగిలెన. అంతవరకు రాముణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆరాటపడుతున్నాడు. ఆ పాదుకలు చూసిన వెంటనే రాముణ్ణి చూడాలన్నటువంటి కోరిక కూడా సన్నగిలెన్, కాస్త తగ్గిందిట. సుఖలేశమయ్యే, అబ్బా ఎంత హాయిగా ఉంది అనిపించిందిట. ఆయన యావన్న చరణౌ భ్రాతు పార్థివ వ్యంజనాన్వితౌ అంటాడు కదా, అలా ఆనందం కలిగిందిట. అది ఎందుకుట అంటే లో నరయగా రామచంద్రుడన అగ్రజ భావము కూడియుండు. రాముడు అనుకుంటే అన్నదమ్ముడనే భావం ఉంటుందిట. విస్ఫురితముపానహంబునను, ఈ పాదుకలను చూస్తే మాత్రం శుద్ధము భక్తియే తోచుచుండెడిన, భక్తి తప్ప మరొక భావన కలగదుట. అవి పాదుకల యొక్క గొప్పతనం. అలాంటి పాదుకలని సేవించాడు భరతుడు, వాటిని చూపించాడు సుయజ్ఞుడు. ఇప్పుడు ఆ పాదుకలని సేవించి ఆ పాదుకలకి నమస్కారం చేస్తాడు. ఆండాళ్ళ తల్లి కూడా అందుకే ఆ పాదుక ధ్వనిని మనకి చెప్పించింది. ఇప్పుడు ఆ పాదుకలకి మనం కూడా ఒకసారి నమస్కారం చేసుకుని మన పాఠంలోకి మనం వచ్చేద్దాం. ఆ పాదుకలని మనం నమస్కరించాలి, పాదుకలని చూడాలి కదా. చూడండి, పాదుకలని చూడాలా, పాదుకలను వినాలా అంటే ఆండాళ్ళ తల్లి ప్రకారంగా పాదుకలను వినాలి, పాదుకల శబ్దాన్ని వినాలి. ఇప్పుడు ఈ పాదుకల శబ్దం ఎలాంటిదిట అంటే, ఆ శ్రీదేవి భూదేవి వాళ్ళు కూడా ఇల్లాళ్ళు కదా, ఆయన ఇంట్లో వాళ్ళు సంచరిస్తూ ఉంటారు, వాళ్ళ కాళ్ళకి మంజీరాలు ఉంటాయి, ఆ మంజీరాలు ధ్వనిస్తూ ఉంటాయి. ఆ నూపుర ధ్వని అక్కడ గల్లు గల్లు గల్లుమని చక్కగా మంగళకరంగా ఇంట్లో ఇల్లాలి కాలు సవ్వడి ధ్వనిస్తూ ఉంటుంది. అలా అందంగా ధ్వనిస్తూ ఉండేటటువంటి ఆ పాదుకలకి ఆ పాదధ్వనికి ఏదో ఒక ప్రతిధ్వని ఉండాలి కదా. ఆ ప్రతిధ్వని ఏదిట అంటే ఇంటి యజమానుడు నడుస్తూ ఉండేటటువంటి ధ్వని. ఇంటి యజమానుడు పాదుకలు ధరించి నడుస్తూ ఉంటాడు, ఇంటి ఇల్లాలు నూపురాలని ధరించి ధరిస్తూ ఉంటుంది. ఒక ధ్వని ఒక ధ్వనిని ఎదుర్కొంటున్నట్లుగా ఉంటుంది అంటారు. చూడండి, కమలా మహాదేవి కాళి మంజీర మహీయస్వనంబులకు ఎదుర్కోలు. ఇందాక ఎదుర్కోలు గురించే కదా మనం చెప్పుకుంటున్నాం. ఆ తల్లి ఇల్లాలు ప్రవేశిస్తూ ఉంటే ఆయన వచ్చి ఎదుర్కొంటాడు. రెండు ధ్వనులు అన్నమాట. ఈ పాదుకా ధ్వని అలాంటిది, పాదుకలు ఎదుర్కొంటాయిట. అలాగే బృందారకానేక వినమత్సిరోమణి కోటీరముల శఠగోపమూర్తి, ఎంతో మంది దేవతలందరూ వచ్చి కిరీటాలతో శిరసు వంచి నమస్కరిస్తే ఆ కిరీటాల మీద శఠగోపం పెడుతుందిట. ఏది అంటే ఈ పాదుకే వాళ్ళకి పేరు శఠగోపంగా అమరుతుందిట. వైదేహపతి గేహ పరిణయోత్సవ సమారంభణోత్సాహ పర్యాప్తి రేఖ. పెళ్లి సందట్లో మనకైతే తలంబ్రాలు ఎంత హడావిడో, ఉత్తరాదిలో అయితే పెళ్లి కొడుకు చెప్పులు దాచేయడం, అక్కడి నుంచి మరదళ్ళు అల్లరి చేయటం, ఆ చెప్పులు వెతుక్కోవడం, ఇదో పెద్ద ప్రహసనం, అక్కడ పెద్ద ఉత్సవం. అది ఉత్తరాది వాడే కదా రామచంద్రుడు. పెళ్లి కూడా అక్కడ నేపాల్లో జరిగింది, జనకపురిలో జరిగింది. మరి ఆ ఉత్సవం జరిగే ఉంటుంది కదా. వైదేహపతి గేహ పరిణయోత్సవ
సమారంభణోత్సాహ పర్యాప్తి రేఖ. ఆనందానికి అంతటికి ఆ పాదుకలే గుర్తు చేస్తూ ఉంటాయిట ఆ ఉత్సవాన్ని. ఇక అలా తెచ్చుకున్న పాదుకలట సీతామ్మవారు ఎంతో ముద్దుగా ఎంతో ప్రేమగా జాగ్రత్తగా ఆ పాదుకలకి పండినటువంటి భోగం అంటారు మనకి విశ్వనాథ వారి పదప్రయోగంలో. ఏమిటి ఆ పాదుకలు పొందుతూ ఉండేటటువంటి భోగం అంటే, తన స్వయంగా సీతా అమ్మవారు చెంగుతో ఆ పాదుకలని శుభ్రం చేస్తూ ఉంటారట రోజు పర్ణశాలలో. ఆ ఒక్క పని మాత్రం బహుశా సౌమిత్రి ముట్టుకోలేదేమో, ఇవ్వలేదేమో సీతమ్మ వారు, తెలియదు. అహం సర్వం కరిష్యామి అని ఆయనే లాక్కుంటాడు, ఎవరిని ఏ పని చెయ్యనివ్వడు. కానీ మరి విశ్వనాథ వారు దీన్ని ఎలా చెప్తున్నారో తెలియదు. మహిసుతామణి హేమమయ చీర కృత. గుర్తుపెట్టుకోండి, ఆ సీతా అమ్మవారు నార చీరలు కట్టలేదు. మళ్ళీ ఇక్కడ స్పష్టమవుతోంది, మహిసుతామణి హేమమయ చీర కృత. బంగారు జరీ కలిగినటువంటి చీర యొక్క చెంగుతోటి చేసినటువంటి పరిమార్జన భోగ సామ్రాజ్యశాలి. అంతటి భోగం ఎవరికి కలుగుతుందండి? ఆ తల్లి స్వయంగా చీర తొంగుతో తుడిచేటటువంటి భోగ సామ్రాజ్యాన్ని పొందినదిట ఆ పాదుక అంటారు. స్వామి అంగుష్ట పార్శ్వ సంప్రాపిత. ఆ పాదుకకి బొటకన వేలు ఒకటి వెళ్ళి మిగిలిన వేళ్ళు ఇటు ఉంటాయి కదా, అంగుష్టం వరుసుకొని ఉంటుంది. అంగుష్టం ఎంత గొప్పది! అదే కదా శ్రీపాతీర్థంగా, మనం అది కడిగే కదా శ్రీపాతీర్థాన్ని తీసుకుంటాం. పరమాత్మ పాదతీర్థం మనకి అంగుష్టం నుంచే కదా, పెరుమాళ్ పెద్దలదైనా సరే. అలా అంగుష్టాన్ని పట్టి ఉంచింది కాబట్టి అక్కడ కాయలు కాచిపోయేట, సుకుమారమైన పాదాలు కదా. కిణ సంప్రాపిత కిణ కలిత తీష్ణ భక్తి ప్రభా ఘన తపస్వి. అలాంటి తపస్సు చేసి అలాంటి భోగాన్ని పొందినది పరమ వైకుంఠవాసి ఉపానహంబో. ఆ మహనీయుని యొక్క ఆ పాదుకలు అకట మనోదారిద్ర్యమనచుగాక. నా మనస్సుకు ఉండేటటువంటి దారిద్ర్యాన్ని పోగొట్టుగాక అని ఆ పాదుకకి నమస్కారం చేసుకుంటాడు భరతుడు. ఇది విశ్వనాథ వారి భావన. చూడండి ఆ పాదుకలు ఎంత బాగున్నాయో, ఎంత అద్భుతమైనటువంటి వైభవం కలిగి ఉన్నాయో ఆ పాదుకలు. రామ పాదుకలంటే ఇదిగో ఇంకా భరతుడి దగ్గరికి రాలేదు, వస్తే ఇంకది ఏకంగా సింహాసనాన్ని అధిరోహించి ఉన్నాయి. కానీ ఇక్కడ పర్ణశాలలో పాదుకలని అంత అద్భుతంగా వర్ణిస్తారు, అంత వైభవంగా వాటి యొక్క అనుభవాన్ని చేసి ఆ పాదుకలు మన మనోదారిద్ర్యాన్ని పోగొట్టుగాక అని అంటారు. ఇందకి ఆండాళ్ళ తల్లి అందుకే ఆ పాదుకలను మనకు ఒకసారి చూపించింది. ఆ పాదుకలని తలుచుకోండర్రా చాలు, అదిరా పుగుదా అంటూ వస్తారే. అందుకే ఆ పాదుకలు భరతుడికి సర్వస్వము అయినాయి అని అంటారు. వాటిని చెప్పేటప్పుడు మనకి పాదుకా సహస్రంలో ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. అసలు ఏ శ్లోకం నేను మీకు చెప్పాలో కూడా నాకు తెలియలేదు. రామాయణంలో చెప్పుకున్నాం కాబట్టి అక్కడి నుంచే వచ్చాము. రామపాద సహధర్మచారిణి, రామ సహధర్మచారిణి సీతమ్మవారు. రామపాద సహధర్మచారిణి పాదుక కదా, అంటే సీతాదేవి సహధర్మచారిణి, పాదుక సహధర్మచారిణి. ఇక్కడ రామపాద అన్నప్పుడు రాముని యొక్క పాదములు అని ఒక అర్థం చెప్పుకుంటే, శంకర భగవత్పాదులు అన్నాం అనుకోండి, అంటే శంకర భగవానులు అని ఆయననే శంకరాచార్య స్వామి వారిని అంటాం, కానీ వారి పాదాన్ని గురించి చెప్పడం కాదు కదా పూజ్యతావాచకం. అలాగా రామపాద సహధర్మచారిణి అంటే సీతాదేవి అవుతుంది. రామ పాద సహధర్మచారిణి అంటే పాదుక అవుతుందన్నమాట. అది రెండు రకాలుగాను సీతామ్మవారిని పాదుకని కూడా చెప్పవచ్చు. పాదుకే నిఖిల పాదకచ్చిదం, అన్ని పాపాలని పోగొట్టేది సీతాదేవి అంతే, పాదుక అంతే. పాదుక పోగొట్టిన పాపం అహల్య శాప విమోచనము, సీతాదేవి పోగొట్టినటువంటి పాపం హనుమని కంట్రోల్ చేయడం. పాపానాం వా శుభానాం వా కాదంది కదా ఆవిడ. త్వాం అశేష జగతాం అధీశ్వరి, జగత్తుకి అధీశ్వరి లక్ష్మీ అమ్మవారిగాను సీతా అమ్మవారిగాను చెప్తున్నారు. ఇక పాదుకే పరిపాలన చేసింది కాబట్టి అది కూడా అధీశ్వరే, సింహాసనాన్ని అధిరోహించింది కాబట్టి జగత్తుని పరిపాలించింది. భావయామి భరతాధిదేవత అంటారు. భావయామి భరత అధిదేవత, భరతుని యొక్క అధిదేవత సీతాదేవిని అలాగే కొలిచాడు.
పాదుకని భరతుడు అలాగే కొలిచాడు కాబట్టి అలాంటి వైభవం కలిగినటువంటి పాదుక యొక్క శబ్దాన్ని మనం నిన్నటి పాసురంలో విన్నాం. రామ పాదాలైతే ప్రసిద్ధి, రంగనాథుడి పాదాలైతే ప్రసిద్ధి, మరి మా కన్నయ్య పాదాలు, మా కృష్ణస్వామి పాదాలు ఆయన మాత్రం పాదుకలు ధరించడా అని. కృష్ణుడు అంటే ప్రేమ కదండి ఆండాళ్ళమ్మ వారికి. ఎంతైనా ఒక రవ్వంత పక్షపాతం ఇటే ఉంటుంది కాబట్టి మీరు కృష్ణుని యొక్క పాదుకలని ఇదిగో ఇలా ధరించండి. ఆ పెళ్లి కొడుకు అలా పాదుకలని ధరించి అదురుతూ వచ్చాడు అని ఆ వరుని ఆహ్వానించి పందిట్లోకి ఇప్పుడు తీసుకుని వస్తున్నారు. జ్ఞాపకం పెట్టుకుందాం, మంచి మంచి అనుభవాలు, పెద్దలు చేసిన అనుభవాలని సందర్భోచితంగా మనం చెప్పుకోవాలన్నటువంటి ఆరాటంతో. సమయం అయితే మళ్ళీ అయిపోయింది అనుకోండి, అయినా ఇప్పుడు మనకి తొందర లేదు కాబట్టి కొన్ని మంచి అంశాలని అనుసంధానం చేసుకుందాం. ఇప్పటి వరకు చేసుకున్న దాంట్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినది సుయజ్ఞునికి ఉండేటటువంటి ప్రత్యేకత. ఎవరైనా అంటే రామచంద్రస్వామికి ఉన్నటువంటి పురోహితుడు అని తెలుసుకుందాం. ఇప్పుడు 6వ పాశురాన్ని అనుసంధానం చేస్తున్నాను, వినండి. మత్తళం కొట్ట వరిశంగం నిన్రుద முத்துடை ஞாமம் நிறைத்தாழ்ந்த பந்தல் கீழ் மைத்துனன் நம்பி மதுசூதன் வந்தென்னை கைத்தலம் பத்த கனாக்கண்டேன் தோழி நான். కనాకండేన్ తోషి నాన్. వదిలేద్దాం. ఇంక ఇందులో ఈ పాశురంలో చెప్పబడుతున్నది పాణిగ్రహణం, అసలైనటువంటి కార్యం, వివాహంలో ప్రధానమైనటువంటి అంశం. జీలకర్ర బెల్లం పెట్టడమో, మంగళసూత్ర ధారణం చెయ్యడమో, వీటన్నిటికంటే మించి వివాహం అంటే పాణిగ్రహణమే అని పెద్దల నిర్ణయం. అందుకే ఇదివరకు మనకి శుభలేఖలలో కూడా పాణిగ్రహణ మహోత్సవ ఆహ్వాన పత్రిక అని అంటారు. ఇప్పుడు మనం కళ్యాణ మహోత్సవ, వివాహ మహోత్సవ అని రాస్తున్నాం, కానీ ఇంతకు ముందు పత్రికలు చూడండి పాణిగ్రహణ మహోత్సవం అనే చెప్పేవారు. పాణిని పాణితో పట్టడమే పెళ్లి జరగడం అని. ఎందుకంటే సీతారామ కళ్యాణం అలాగే మనకి సాక్ష్యం కనుక పాణిం గృహిణీశ్వ పాణిన అంటారు. కాబట్టి ఇప్పుడు మనకి పాణిగ్రహణం జరుగుతుంది. ఈ పాసురంలో ఆండాళ్ళ తల్లి పాణిని స్వామి గ్రహిస్తున్నాడు అన్నమాట. ఈ గ్రహించేటప్పుడు మనకి ముహూర్తం వచ్చిందనుకోండి, వెంటనే మంగళధ్వని అలా వినపడుతూనే ఉంటుంది, కీర్తనలు వాయిస్తూనే ఉంటారు. ఏదైనా ప్రధానమైనటువంటి అంశం వచ్చేటప్పటికల్లా పురోహితుడు ఇలా 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 చూపిస్తూ ఉంటాడు. ఇలా ఇలా చూపిస్తుంటే గోలగోలగా ఉంటుంది కాబట్టి కొంచెం చెయ్యెత్తి ఇలా ఇలా అంటున్నాడు అంటే అర్థం ఏంటి? గట్టి వాయిద్యం అని అర్థం అనమాట. మేళం, వాయిద్యం, గట్టి వాయిద్యం అని అంటూ ఉంటున్నారు. ఆ గట్టి వాయిద్యం అనేసరికల్లా మిగిలిన కీర్తనలు మానేసి డగడగడగడగడగడగ ఓహో ధ్వని, మంగళధ్వని తప్ప మరొకటి వినిపించకుండా గట్టి మళ్ళీ ఆగుతుంది. మళ్ళీ మంత్రాలు చదువుతూ ఉంటారు. మళ్ళీ ఏదైనా ప్రధానమైన అంశం వస్తుంది, గట్టి వాయిద్యం, మేళం అనేసరికల్లా మేళం సిద్ధంగా ఉంది. ఇప్పుడు పాణిగ్రహణ మహోత్సవం కదండి, గట్టి వాయిద్యం వినిపిస్తోంది అనమాట. ఎక్కడి నుంచి అంటే మత్తళం కొట్ట వరి శంగం నిన్రు ఊద అని 2 పదాలు ఉన్నాయి చూడండి. మంగళ వాయిద్య ధ్వనికి 2 పరికరాలని మామూలుగా చెప్తాను. మత్తళం అంటే మద్దెల. ఇప్పుడు గట్టి వాయిద్యం అన్నప్పుడు కూడా మనకి ఆ మద్దెల ధ్వనే ఎక్కువగా వినిపిస్తుంది. ఆ మ్రోత ఎందుకని అంటే అదేంటండి, పెళ్ళంటే వేదమంత్రాలు ఉండాలి కదా, వేదమంత్ర ధ్వానాన్ని చెప్పకుండా మంగళ వాయిద్య ధ్వని ఎందుకింత ప్రత్యేకంగా చెప్తుంది అంటే శుభముహూర్తం అని చెప్పడానికి. వేదస్వస్తి వెనక పాసురంలో మనం విన్నాం, అప్పుడు కంకణం కట్టేటప్పుడు వేదస్వస్తే వినిపించింది, కానీ ఇప్పుడు శుభముహూర్తం కాబట్టి ఇక్కడ మత్తళం కొట్ట, మద్దిల కొట్టగా అని అర్థం. ఎప్పుడైనా నిన్న చెప్పాను కదా, మనం చదువుకున్నది గుర్తు తెచ్చేసుకోవాలని. మంగళ వాయిద్య ధ్వని, ఈ ధ్వని గురించినటువంటి ప్రస్తావం వచ్చినటువంటి సన్నివేశం ఏ ప్రబంధంలో మనం అనుసంధానం చేసుకున్నాము. పల్లాండు ప్రబంధంలో ఉండే అవకాశం లేదు, ఆయనే చెడతలు క్షాళాలు కొడుతూ చేశారు కాబట్టి మరి మంగళ వాయిద్య ధ్వని చేశారు, అందరూ సిద్ధంగా ఉన్నారు, పరికరాలు పట్టుకుని వచ్చారు అని మనం ఒక ప్రబంధాన్ని చదువుకున్నాం. ఏ ప్రబంధంలో? రంగనాథ లేవయ్యా, పడక మించి లేవయ్యా, నిద్దుర లేచి రావయ్యా అని అరంగత్తమ్మా పళ్ళి ఎഴുందు అరుళాయ్ అనేటటువంటి మకుటంతో సాగిన తిరుప్పళ్ళి ఎழிచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందులో ఈ పదం విన్నట్టుంది కదా, మత్తళం అనే పదం. ఏ పాసురంలో విన్నాం?
తిరుప్పళ్ళి ఎഴുச்சிలో మత్తళం అని కాకపోయినా ఇలా వినిపించే పదం విన్నాం. ఏదమిళ్ తన్ను మయ్యక్కం మత్తళి అనేటటువంటి పాశనం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏదమిళ్ తన్నుమై ఎక్కం మత్తళి ఆకుഴల్ అనేటటువంటి అక్కడన్నీ మనకి మంగళ వాయిద్యాలు పట్టుకుని వచ్చినటువంటి వారిని అందరినీ వర్ణిస్తారు. మత్తళి అంటే చిన్న డోలు అని మనం అక్కడ అర్థాన్ని చెప్పుకున్నాం. ఇక్కడ మధ్యలో వాయించగా మత్తళం కొట్ట, వరి శంగం ఇందాక మనం ఒక తనియని చెప్పుకున్నప్పుడు కోల చురి సెంగై అని ఒక తనియాన్ని చెప్పుకున్నాం కదా. అందమైన సురి కలిగిన, సుడులు కలిగిన. అలాగే ఇక్కడ వరి శంగం, వరి అంటే వర్తులములు కలిగిన, రేఖలు కలిగిన అని అర్థం అన్నమాట. శంఖధ్వని మిన్నుముట్టింది, మధ్యల ధ్వని మిన్నుముట్టింది. మత్తళం కొట్ట వరి సంగం నిన్రు ఊదా. ఇప్పుడు మంగళ వాయిద్య ధ్వని బాగా అతిశయించగా ముత్తుడై తామం నిరై తాழ்ந்த. ముత్తు అనంటే ముత్యములు, ముత్తుడై తామం ముత్యాలతో చేసినటువంటి దామములు. దామములంటే దండలు అని అర్థం. నిరై అవి ఒక్క దండ కాదు, రెండు దండలు కాదు, గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, సమూహాలు సమూహాలుగా ఉన్నాయి. అవి తాழ்ந்த అలా వేలాడుతూ ఉండేటటువంటి పందల్ కీழ் పందిల కింద అని చెప్తున్నారు ఇందులో. ఇంతకు ముందు ఒక పందిల మనం చూసాం. ఏ పందిల అంటే ఇందాక మనకి శ్యామల గారు కూడా చెప్పారు, కముహు అనేటటువంటి ఒక పదం, పోక గుత్తులతో కలిగినటువంటి చెట్లతో అలాంటి ఒక పందిల. ఇది ఎక్కడుంది అంటే ఎంట్రన్స్ లో ఉందన్నమాట. ఎంతటా ఆ పందిలలు వేసి ఉంచారు కాబట్టి అలాంటి పందిట్లోకి రావడం ఇంతకు ముందు చూసాం. ఇందాక అనుకున్నాం కదా వివాహ వేదిక దగ్గరికి వస్తున్నాడు అని. వివాహ వేదిక ఎంత అందంగా అలంకరించి ఉంటుంది అంటే ఇక్కడ పువ్వులు కాదు, ఇక్కడ ముత్యాల దండలు. ఏ డెకరేషన్ పనికొస్తుంది ఇవాళ, ఏ పెళ్లి డెకరేషన్స్ మీరు చూసినా దీనికి రిఫరెన్స్ కావాలి అంటే ఆండాళ్ళ తల్లి వారణమాయరని చూసుకొని రమ్మని మనం చెప్పచ్చు. ఆండాళ్ళ తల్లి ఏ పందిలని వర్ణించిందో అలాంటి పందిలు మాకు కావాలి అని మీరు డిమాండ్ చేయొచ్చు. కొంచెం ఈ వారణమాయరాన్ని మనం పబ్లిసిటీలోకి తీసుకుని వస్తే పూర్తిగా ముత్యాల దండలు వేలాడ తీసినటువంటి పందిరట. ఎంత అందంగా ఉంటుంది. ఇవాళ కూడా చూస్తున్నాం అనుకోండి, అద్భుతంగా. ఓ మహానుభావులు చేసుకున్న పెళ్లి మొన్ననే చూసాం కాబట్టి ఆ పందిర, ఆ డెకరేషన్, ఆ వివాహ వేదిక అంతవరకు మనం అనుకోవచ్చు. కానీ అంతకంటే దివ్యమైనది ఇది. ముత్తుడై ముత్యములతో చేసిన దామం దండలు నిరై గుత్తులుగా కలిగిన, ముత్తుడై తామం నిరై అంటే దండల గుర్తులు అనేకములు తాழ்ந்த వేలాడుతూ ఉండేటటువంటి పందిల్ కీழ் పందిల కిందకి అని అంటున్నారు. అలాంటి వివాహ వేదిక దగ్గరికి వచ్చారట. ఎవరు వచ్చారో తెలుసా? ఇప్పుడు చెప్తోంది చూడండి. మైత్తునన్ నంబి అంటోంది, మా బావ అంటోంది అనమాట. ఇప్పుడు ఇంతవరకు మధుసూదనుడు, మధురై మన్నను, నారాయణను, నంబి, మాధవన్, గోవిందన్ అవన్నీ పోయాయి. ఇప్పుడు మైత్తునన్ నంబి మధుసూదన్, మధుసూదన్ మూడు పదాలు వచ్చినాయి. నంబి కామన్ అయిపోయింది కళ్యాణ గుణ పూర్తికి. ఇక్కడ మొదట మైత్తునన్ అని ఉంది, తర్వాత మధుసూదన్ అని ఉంది. ఈ ప్రయోగంలో కూడా ఆ పెళ్లి కూతురి మనస్సులో కలుగుతున్నటువంటి ప్రతి భావన ఇందులో మనకి ప్రతిఫలిస్తూ ఉంటుందన్నమాట. వచ్చిన వాడు ఎవరని చూస్తోంది అంటే తనకి మేనత్త కొడుకు అని ఆ ఆత్మీయతని ప్రకటిస్తోంది. ఈ మైత్తునన్ అనే పదం కూడా మనకి తిరుప్పావైలో గోదా అమ్మవారు ఒక పాసురంలో ప్రయోగించారు. ఏ పాసురమో గుర్తొచ్చిందో మనకి? ఈ పాటకు వచ్చేయాలి, మీరే పెట్టేస్తున్నారని అనుకున్నాను నేను ఎలాగా అడుగుతానని మీకు తెలుసు కదా. మైత్తునన్ పేర్పాడా అని ఒక పాసురంలో ప్రయోగిస్తుంది. పందార్ విరలి ఉన్మైత్తునన్ పేర్పాడా. పందార్ అని వచ్చేసిన కల్లా ఉందు అనేది
మనకి వెంటనే గుర్తుకొచ్చేయాలి. ఉందు మదగళిత్తన్ అనేటటువంటి దాంట్లో పందార్ విరలి ఉన్మైత్తునన్ పేర్పాడ, నీ భర్త యొక్క పేరు అని అంటారు. మైత్తునన్ అనేది ప్రత్యేకించి మేనత్త కొడుకు అనేటటువంటి అర్థంలో చెప్తుంది. అంటే మేనరికపు సంబంధాన్ని ఇందులో చెప్తుంది. అక్కడ ఎవరిని లేపుతోంది గోదమ్మ? నప్పిన పిరాటిని లేపుతోంది. నప్పిన పిరాటి యశోదకి అన్నదమ్ముడి కూతురు కాబట్టి ఆమెను లేపుతూ ఉన్మైత్తునన్ పేర్పాడా అంటే బానే ఉంది. కానీ ఇప్పుడు తన పెళ్లికి వచ్చిన వాడు కూడా తనకి మేనత్త కొడుకు అని అనడంలో ఏ భావన ఉండి ఉంటుంది అంటే ఇది గోపికా భావనతో అంటోంది అనేది స్పష్టం. ఎందుకని అంటే ఈ నాచియార్ తిరుమొழிలో అలాగే తిరుప్పావైలో కూడా మామాన్ మగళే మణిక్కదవంతాళ్ తిరవాయ్ 9వ పాసనంలో కూడా మామీర్ అవళయ జుప్పీరో, ఆ గోపకులతో తనకుండేటటువంటి సంబంధాన్ని ఆ రకంగానే స్పష్టం చేస్తుంది. అలాగే మనకి నాచియార్ తిరుమొழிలోనే 2వ దశకం ఒకటి చూడట్ని, అలాగే 3వ దశకం ఒకటి చూడట్ని. 2వ దశకంలో నామమాయిరమేత్త నింద్ర నారాయణ నంబి అని ప్రారంభం అవుతుంది. నువ్వు మాకు అత్త కొడుకు అయిన తర్వాత మాకు ఈ బాధలు తప్పుతాయా అని అంటుంది. నిన్ను మేము మేనరికపు సంబంధంతో పొందాం, ఇక నువ్వు వచ్చి మమ్మల్ని అల్లరి పెట్టకుండా ఉంటావా అంటుంది. నాచియార్ తిరుమొழிలో 2వ దశకంలో మొదటి పాసురంలోనే ఎమక్కు వాదై తవిరుమే అంటుంది. అక్కడ ఈ మేనరికపు సంబంధాన్ని స్పష్టం చేస్తుంది. అలాగే 3వ దశకంలో కోజి అజైపదం మొన్రం అనేటటువంటి దశకంలో కూడా కృష్ణ మమ్మల్ని నానాల్లరి పెడుతున్నావు, మా చీరలు దొంగిలించావు, ఎంత బతిమాలినా ఇవ్వటం లేదు అంటే మీరే కదర్రా నన్ను అట్రాక్ట్ చేశారు, మీ వల్లే నేను ఇలా అయినాను అని నువ్వు అంటావు. ఇదిగో మేము నీకు సంబంధించినటువంటి మేనరికపు సంబంధం కలిగిన వాళ్ళం మాత్రమే కాదు సుమా, ఇక్కడ ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారు నువ్వు ఇలా ప్రవర్తిస్తే అని అంటారు. మామిమార్ మొక్కలే అల్లో అనేటటువంటి ఒక ప్రయోగం, ఒక పాసురం 3వ దశకంలో కూడా ఉంటుంది. నెంబర్ చూసి పెట్టండి. వెరీ గుడ్. 8వ పాసురం. అంచేత ఇందులో గోదమ్మకి స్వామితో ఆ మేనరికపు సంబంధాన్ని భావన చేస్తుంది. ఆ మేనరికం అంటే తన హక్కు అన్నట్లుగా ఉండేటటువంటి ఒక ఆత్మీయత అక్కడ చెప్తోంది. మైత్తునన్, ఆ మేనరికం అయితే మాత్రం వాడు ఎందుకు పనికిరాని వాడైతే వాడిని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి నంబి, వాడు అన్ని ఉన్నవాడే, అన్ని రకాల యోగ్యుడే, గుణపూర్ణుడే అని నంబి అని చెప్పింది. తర్వాత ఏం చెప్తోంది? మధుసూదన్ అంటోంది. ఎందుకు ఈ ప్రయోగం ఇక్కడ? మేనరికంగా చెప్పుకుంటే ఆత్మీయంగా కృష్ణుడు మరొకటి గోవిందుడు అలాంటి మాటలు మాట్లాడొచ్చు. అలా కాకుండా మధుసూదన్ అంటాడు. అంటే అబ్బో ఈయన తాలూకు నేచర్ ఎలాంటిది, ఈయన స్వభావం ఎలాంటిదో తెలుసా? తనదైన దానిని ఎవడైనా చేయి వేసి ముట్టుకున్నాడా అయిపోయాడు అంతే, అలాంటి వాడట ఈయన. అందుకే మధుసూదన్. ఇప్పుడు చూడండి ఏదో వివాదాలు జరుగుతూ ఉంటాయి, అంటే గట్టిగా అనకూడదు కానీ ఏవో విగ్రహాలు, ఈ విగ్రహం పెట్టాలని ఒకరు, ఆ విగ్రహం పెట్టాలని ఒకరు, ఈ విగ్రహం మీరు పెడితే మేము వస్తే కూల్చేస్తాం అంటున్నారు ఒకళ్ళు, చెయ్యి వేయండి చూద్దాం అంటున్నారు ఇంకొకళ్ళు. ఇవి మనం ఛానల్స్ ఏ ఛానల్లో చూసినా ఇవే వస్తున్నాయి కదా. అంటే నువ్వు నాది అనుకున్న దాని మీద చెయ్యి వెయ్యగలవా? ముట్టుకొని చూడు, టచ్ చేసి చూడను సినిమా కూడా వచ్చింది చూసారా? అలాగా ప్రారంభించిన వాడు నారాయణ టచ్ చేసి చూడు అన్నాడు. టచ్ చేశాడు మధువు, అంతే అయిపోయాడు. దేన్ని టచ్ చేశాడు? వేదాలని టచ్ చేశాడు. ఆయన మధుకేటబులే కదా తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఏం చేశాడు పరమాత్మ? మళ్ళీ తన సొత్తుని తాను జాగ్రత్తగా కాపాడి వాళ్ళని అంతం చేసి తెచ్చుకున్నాడు కదా. మరి వేదాలని తనదైన దాన్ని అపహరిస్తే దాన్ని సహించకుండా వాడిని అంతం చేసేటటువంటి స్వభావం కలిగిన వాడు ఆయన మధుసూదన్ అని చెప్ను. నన్నెవ్వరూ టచ్ చెయ్యలేరు తెలుసా,
కదా, మా బావ అలాంటి వాడు, మా స్వామి అలాంటి వాడు, నా వైపు ఎవరు కన్నెత్తి చూసినా సరే వాళ్ళని అంతం చేస్తాడు, నన్ను సొంతం చేసుకుంటాడు అనేటటువంటి ఒక ఆనందంతో మధుసూదన్ అనేటటువంటి మాటని ఇక్కడ ప్రయోగిస్తున్నారు ఆండాళ్ళమ్మవారు. ఆనాడు అలాగే రుక్మిణి అమ్మవారిని వివాహం చేసుకోవడం కోసం ఎంతో మంది సిద్ధపడితే వాళ్ళెవ్వరికీ అందకుండా తానే ఆమెని రథం ఎక్కించుకొని తీసుకొని వెళ్ళినటువంటి వాడు శ్రీకృష్ణుడు. అది శ్రీదేవి విషయంలో అయితే ఇదిగో భూదేవి రూపిణి అయినటువంటి ఆండాళ్ళమ్మవారిని వివాహం చేసుకోవడం కోసం అలాగే వేంచేసి వచ్చాడు కనుక మైత్తునన్ అంటే ఆయనకే నేను చెందిన దాన్ని అనేటటువంటి అనన్యార్హత్వం. నంబి అంటే కళ్యాణ గుణపూర్ణుడు, మా చాలా ఎక్సలెంట్, ఇంకా అలాంటి వరుడు ఉండడు అని మంచి గుణపూర్తిని చెప్తుంది. మధుసూదన్ నా మీద ఎవ్వరూ ఇక కన్ను వెయ్యడానికి లేదు, అలా భయపెట్టేటటువంటి స్వభావం కలిగిన వాడు, తన దాన్ని తాను నిలుపుకోగలిగినటువంటి పరాక్రమం కలిగిన వాడు అని చెప్తూ వందు ఎన్నై అంటోంది. వందు ఎన్నై ఇప్పుడు ఆయన వచ్చి పాణిగ్రహణం చెయ్యాలి. అందుకే కదా ఇప్పటికీ ఆడపెళ్లి వారి ఇంటికి మగ పెళ్లి వారు వస్తారు. ఇప్పటికీ పెళ్లిళ్ళు ఎలా జరుగుతున్నాయి, ఇప్పటికి ఇంకా ఉంది ఆ సన్నివేశం. ఆడపిల్లని తాను తీసుకొని వెళ్ళడం కోసం తాను వస్తున్నాడు. పిల్లని అక్కడికి తీసుకెళ్లి ఇచ్చేయడం కాదు, తాను వచ్చి ఆ పిల్లని పరిగ్రహించి తాను దగ్గర ఉండి జాగ్రత్తగా తన ఇంటికి తాను తీసుకొని వెళతాడు. కాబట్టి ఇంకా కన్యాదానం ఆ పిల్ల ఇంటి దగ్గరే జరుగుతోంది. అందుకని వందు వచ్చి అంత దూరం నుంచి ఆయన వచ్చాడు. ముందు ఆయనే ముందుకి రావాలి. అందుకే రామచంద్రుణ్ణి కూడా విశ్వామిత్రుడు జనకుని ఇంటికి తీసుకొని వస్తున్నాడు. ఎన్నై కైతలం పత్త, ఎన్నై నన్ను కైతలం పత్త నా చేతిని పట్టినట్లుగా అంటోంది. కైతలం అంటే చేతి తలం అంటే పాణి అని మనం అనుకుందాము. కైతలం పత్త కనార్కండేన్ తోషీక్ నాన్ అంటుంది. అలా నన్ను పరిగ్రహించినట్లుగా నేను కలను కన్నానే ఓ సఖీ అంటుంది. ఇందులో పాణిగ్రహణం చెయ్యడం అనే దానికి చాలా అందంగా చెప్తారు. 2 ఉదాహరణల్ని చెప్తారు. ఒకటి బాగా ప్రసిద్ధమైనదే, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛచ ఏనాం భద్రంతే పాణిం గృహణీష్వ పాణిన. అదే ఇక్కడ ఈయన కైతలం పత్త అనడంలో పాణిం గృహణీష్వ పాణిన అంటారు. ఇందులో ఇయం సీత మమ సుత వ్యాఖ్యానం పరివాచం వెళ్ళే చాలా అందంగా రాస్తారు. ఇయం చూపిస్తున్నాడు సీతాదేవిని. పెద్దల ద్వారా మీరు విజ్ఞ ఉంటారు. సీత ఆవిన నాకు పుట్టలేదు, నిజానికి ఇవిడ అయ్యో నిజ మనసుత, కానీ నేను పెంచాను, నా పెంపకంలో గొప్ప సంస్కారం ఉంది. కానీ నువ్వైతే నిజంగా మీ అమ్మ కడుపులోంచి పుట్టావు, కానీ మా అమ్మాయి అయితే అలా పుట్టింది కాదయ్యా, నీకట్నే ఒక వెత్తు ఆవిడ గొప్పది అని చెప్పడం కోసం నువ్వు పుట్టిన వాడివి, ఆమె పుట్టనిది అని చెప్పడం కోసం మొట్టమొదట ఇయం సీత అన్నాడు. ఇదిగో ఈవిడైతే సీత అన్నాడట. అంటే నీలాగా గర్భ సంజాత కాదు ఈమె, అయో నిజ అని ఆ పెళ్లి కూడా. ఎప్పుడైనా మామగారికి అలాగే ఉంటుందండి, అల్లుణ్ణి చూస్తే ఏదోటి అనాలని బుద్ధి. ఇంకా అవ్వకుండానే జనక చక్రవర్తి కూడా ఎంత మర్యాదగా ఎకసెక్కం చేస్తున్నాడో చూడండి. అంటే ఎకసెక్కం కాదు, తన కుమార్తె గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాడు. మమసుత అంటున్నాడు. అవునండి, ఆవిడ పుట్టలేదని ఆవిడకి ఇప్పటికే అక్కడికే టెక్కెక్కి ఉంటుందేమో, రేపు పొద్దున్న పెళ్లి చేసుకుంటే నా గతి ఏమిటో అని అనుకోక్కర్లేదు. మా పిల్లయ్యా, నా సంస్కారంలో పెరిగిందయ్యా, నీకంటే ముందు ఉంటుందయ్యా నీ ధర్మాన్ని పాటించటంలో అంటాడు. ఎందుకంటే ఆయన ఆర్తరక్షణ దీక్షితుడు, ఆయన ఆర్తలు పిలుస్తే వెళుతున్నాడు, ఇవిడ పిలవకుండానే ముందే రెడీ అయిపోతుంది, నీకంటే ఓ అడుగు ముందే ఉంటుంది. మమసుత అని అంటున్నాడు. సహధర్మచరీతవ, కాబట్టి ఆ ఆర్త రక్షణలో నీకు సహధర్మచారిణిగానే ఉంటుంది. ప్రతీచ్ఛచ ఏనా అన్నాడు, అంగీకరించు నాయనా అని బతిమాలుకుంటున్నాడు. ఎందుకో తెలుసా, శివధనస్సు విరిచాడండి.
విడిచినప్పుడు వెంటనే పాపం జనక చక్రవర్తికి సీతా అమ్మవారిని ఇచ్చేయాలనే ఉంది. ఇచ్చేస్తానంటే నేనెలా తీసుకుంటాను అన్నాడట రాముడు. అదేమిటయ్యా, నువ్వు వచ్చిందే అందుకు కదా, ఎవరు శివధన భంగం చేస్తే వాళ్ళకి మా అమ్మాయిని ఇస్తానని చాటింపు వేశాను కదా అన్నాడట జనకుడు. అంటే భలే వారండి, మా నాన్నగారు వాళ్ళు లేకుండా, మా వాళ్ళెవరూ లేకుండా నేనెలా అంగీకరిస్తానండి అన్నాడట. అప్పుడు ఆ మాట గుర్తు పెట్టుకున్నాడు జనకుడు. ఇప్పుడు అంటున్నాడు, ప్రతి ఇచ్చానైనా ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడైనా నువ్వు ఓకే అనవయ్యా అంటున్నాడు. అప్పుడంటే ఏదో మిష పెట్టావు, కానీ ఇప్పుడు ఆ బెంగ లేదు కదా, వచ్చేసారు కదా మీ వాళ్ళందరూ కూడా, అంచేత ఓకే అని మనసా అంగీకరించు. పాణి భద్రంతే అంటున్నారు, పల్లాండు పాడుతున్నారు, మంగళాశాసనం చేస్తున్నాడు. మీ దంపతులకి ఎక్కడా ఎవరి దిష్టి తలగకుండా ఉండాలి అని నీలో చేరుతున్న నీకు ధర్మపత్ని అవుతూ ఉండేటటువంటి ఈ జంటకి మంగళాశాసనం అని అన్నాడు. అలా అంటూ పాణిం గృహణీష్వ పాణిన, ఇప్పటికైనా ఆమె చేతిని నీ చేతితో స్వీకరించు అన్నాడు. ఆయన చేతిని చేతిలో పెట్టలేదు, నువ్వే నీ సొత్తుని తీసుకోవాలి. అద్భుతమైనటువంటి సన్నివేశం. ఈ భగవంతుడికి వివాహం చెయ్యడం అనంటే, సమర్పించడం అంటే ఆ ఘటకుడైనటువంటి ఆచార్యుడు ఎలా సమర్పిస్తాడు అనడానికి ఇది నీ సొత్తయ్యా, నేనిచ్చేవాడిని ఏంటి, నువ్వే గ్రహించు అని సమర్పించినటువంటి సన్నివేశాన్ని ఒకటి ఉదాహరణగా ఇస్తారు. ఇది కాకుండా పాణిగ్రహణాన్ని సీతా అమ్మవారు గుర్తు చేస్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఉంటుంది, రేపు చెప్పుకుందాం మనం. అది రామాయణంలోనే ఉంటుంది. చాలా అందులోకి వెళ్ళామంటే మనకి నిజంగా మనస్సు వికలమైపోతుంది. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశంలో పాణిగ్రహణ మహోత్సవాన్ని సీతామ్మవారు గుర్తు చేస్తారు రామచంద్ర స్వామికి. అది మనం రేపు సావకాశంగా చెప్పుకుంటూ ఇవాళకి అయిపోయింది, పరిపూర్ణం అయిపోయింది. కానీ ఆ సన్నివేశం మనం ఇంకొంచెం మంచిగా అనుసంధానం చేసుకోవాలి కాబట్టి యుద్ధకాండలో ఉండేటటువంటి మరొక శ్లోక పాదాన్ని కూడా ఇక్కడ మనకి ఉదాహరణగా ఇస్తారు. కానీ అది రేపు మనం వివరణ చేసుకుంటాం. నప్రమాణీకృతో పాణి బాల్యే బాలేన పీడిత అనేటటువంటి ఒక శ్లోకపాఠం యుద్ధకాండలో ఉన్నది. రేపు విశదంగా మనం అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు